మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బోయపాటి సీనుల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ వినయ విధేయ రామ సంక్రాంతి బరిలో భారీ ఎత్తున రిలీజ్ కాబోతున్న విషయం తెలిసింది. కాగా సినిమాలో ఇప్పటికే 2 పాటలను రీసెంట్ గా రిలీజ్ చేయగా మొదటి పాట మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా రెండో పాట స్టార్టింగ్ లో కొంచెం వీక్ గా అనిపించిన రిపీట్స్ లో మాత్రం మంచి టాక్ నే సొంతం చేసుకుంది అని చెప్పాలి. కానీ దేవి రామ్ చరణ్ ల కాంబినేషన్ లో వచ్చిన ఇది వరకు ఆడియోలతో పోల్చుకుంటే కొంచెం వీక్ గానే మొదటి 2 పాటలు ఉండగా ఇప్పుడు మూడో పాటతో అన్ని లెక్కలను సరి చేయబోతున్నారనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తుంది. ఈ పాట సినిమాలో మూడో పాటను సినిమాలో ఐటమ్ సాంగ్ గా రిలీజ్ చేయబోతున్నారనే టాక్ గట్టిగా వినిపిస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ కెరీర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్ సాంగ్స్ లో ఈ పాట ఒకటిగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదని యూనిట్ వర్గాల నుంచి సమాచారం అందుతుంది. దాంతో ఒక్కసారిగా ఆడియోపై అలాగే ఈ పాటపై అంచనాలు పెరిగిపోగా దేవిశ్రీ ప్రసాద్ అంచనాలను అందుకుంటే ఈ సాంగ్ తో సినిమాపై ఉన్న క్రేజ్ మరింతగా పెరిగే అవకాశం పుష్కలంగా ఉందని చెప్పవచ్చు. త్వరలోనే డేట్ ను కన్ఫర్మ్ చేసి సినిమాలోని మూడో పాటను రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. ఇక సినిమా ఆడియో మరియు ప్రీ రిలీజ్ ఈవెంట్లను కొత్త ఏడాదిలో జనవరి 4న భారీ బహిరంగ సభలో నిర్వహించి థియేట్రికల్ ట్రైలర్ ను కూడా లాంచ్ చేయబోతున్నట్లు సమాచారం. కాగా ఈ విషయాలపై అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉండగా ఓవరాల్ గా సినిమాపై ఉన్న అంచనాలను టీజర్ నిలబెట్టినప్పటికీ పాటలు కొద్దిగా వీక్ గా ఉన్నా కానీ మెల్లిమెల్లిగా పుంజుకుంటున్న నేపథ్యంలో మూడో పాటతో సినిమాపై ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోవడం ఖాయమని అంతా భావిస్తున్నారు. మరి మూడో పాటతో అన్ని లెక్కలను దేవిశ్రీ ప్రసాద్ సరి చేస్తాడో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి.